అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూలై నెల 14వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 14వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం ధనిష్ట కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు సోమవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:54 నుండి 1:49 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:40 నుండి 4:35 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:15 నుండి 8:59 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:43 నుండి 12:26 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఇది మరొక అతి శక్తివంతమైన రోజు. ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. కుటుంబ సభ్యులు మీ అంచనాలు నెరవేర్చలేరు. వారు మీ కలలో కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు. దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్నే మార్చండి. మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశం ఉన్నది, కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. మీ భాగస్వామిచే నడపబడగలరు, ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టగలరు. మీకు నచ్చినట్టుగా పిల్లలు ప్రవర్తించరు, మీకు చికాకు తెప్పిస్తారు. అపరిమితమైన కోపం ప్రతి ఒక్కరిపైన, అందులోనూ కోప్పడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కనుక అదుపు చేసుకోండి, ఎందుకంటే అది మన శక్తిని వృధా చేస్తుంది, విచక్షణా శక్తికి అడ్డుపడుతుంది. అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటిలో సమస్య కూడుకుంటుంది, కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి. మీ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటూ పోండి. విజయం తీరం చేరకుండా మీ ధ్యేయాల గురించి ఎవరికీ చెప్పకండి. మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు, అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్ని కలిగిస్తాయి. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు, కనుక మీకు మీ ఆ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలాగా చూసుకోండి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి. ఈ రోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో అత్యుత్తమైన క్షణాలను ఈరోజు మీరు చూస్తారు. మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. కొంతమందికి ప్రయాణం బాగా త్రిపుట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది, కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. మీ లవర్కి ఏం చేయాలో నిర్దేశిస్తూ ఉంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీరు కొంత సమయాన్ని కేటాయించండి. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడుమందు. ఈరోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వారి యొక్క ఆర్థిక స్థితి కుదుటపడుతుంది. ఇంట్లో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది.
పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమం అనుభవంలోకి తెచ్చుకోండి. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. ప్రయాణం అనేది ఆహ్లాదకరమే, ఎంతో ప్రయోజనకరం. జీవితం మీదని విర్రవీగకండి. జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానము లేదా ప్రతిజ్ఞ. ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలను మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయడం. ఇంట్లో పరిస్థితులు అంత సంతోషంగా కరంగా మరియు నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీరు మీ లవ్ని కనుగొన్నట్లయితే నిర్భయంగా మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు మంచి రోజు. మీరు సానుకూల ప్రతిస్పందన పొందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. తమ విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి. వారి తల్లిదండ్రులు మరియు తోబుట్టువులకు వారిపై గొప్ప ఆశలు ఉంటాయి. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులకు దుఃఖాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చును. వారిలో ఉండే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సాయపడుతుంది. రాజకీయ నాయకులకు ఈరోజు శత్రువుల సమస్యలు సృష్టించవచ్చు. ఈరోజు వారు చేసే ఏ పనిలోనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్టిస్టులు కొత్త మరియు మంచి అవకాశాల కొరకు ఎదురు చూస్తారు. అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం మీపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి అవకాశాన్ని కోరుకునేవారు ఈరోజు ప్రభావవంతమైన వారిని కలుసుకోవచ్చు. వారు మంచిగా పనిని చూసే వ్యక్తి ఉండవచ్చు. సాంకేతికంగా అర్హత సాధించిన వారు ఈరోజు వారి కెరీర్కు ఊపనిస్తారు. వారు తమ వృత్తిని మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు పొందవచ్చు. న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియచేయాలి. కొన్ని ముఖ్యమైన న్యాయ వ్యవహారాల్లో నేరుగా వ్యవహరించాల్సి ఉంటుంది. తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 29వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఇంటిల్లపాదిని ఆనందంలో ముంచెత్తుతుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా ఉండి అన్ని గమనిస్తూ ఉండండి. అనుకూలంగా ఉన్నాయండి. మీరు ఈ రోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి. కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని, మీ అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి. మీ వైవాహిక జీవితం తాలూకా ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. ఈ రోజు మీరు పాత రుణాలను తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. ధనాదాయము బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.